నమస్కారం ప్రేక్షకులారా, మీ అందరికీ స్వాగతం. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం జరుగుతోంది. ముఖ్యంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఆయన ప్రకారం అమెరికా ఈ పరిస్థితిలో పూర్తిగా పైచేయి సాధించిందని చెబుతున్నారు. అంటే ఒక విధంగా చూస్తే మేము విజయం సాధించాం అనే భావనను ఆయన వ్యక్తపరుస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఉంది. ఇరాన్ మాత్రం పూర్తిగా భిన్నమైన కథ చెబుతోంది. వారి అధికార ప్రతినిధులు స్పష్టంగా చెబుతున్నారు, మాతో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదు. మేము ఎక్కడా ఓటమిని అంగీకరించలేదు. ఇప్పుడు ప్రేక్షకులారా, ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. ఒక దేశం గెలిచిందని చెబితే, మరో దేశం మాత్రం అలాంటి విషయం లేదని చెబితే, అయితే నిజం ఏది? ఇది తెలుసుకోవాలంటే మనం కాస్త లోతుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ముందుగా అమెరికా వైపు నుంచి వచ్చిన ప్రకటనలను చూస్తే, వారు ఒక దశలో సీజ్ ఫైర్ గురించి కూడా మాట్లాడారు. అంటే తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం అన్నమాట. అయితే ఆ ప్రకటన తర్వాత కూడా పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా మారలేదని సమాచారం. ఇక్కడే మరో ప్రశ్న వస్తోంది. సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా ఉద్రిక్తతలు కొనసాగితే, ఆ సీజ్ ఫైర్ నిజంగా అమలులో ఉందా? ఇది స్పష్టంగా తెలియడం లేదు. ఇప్పుడు మరో ఆసక్తికర అంశం గురించి మాట్లాడాలి. అమెరికా నాయకత్వం చెబుతున్న మరో విషయం, ఇరాన్ నుండి వారికి ఒక ప్రత్యేక ప్రయోజనం లభించిందని. కాని అది ఏమిటి? దాని ప్రభావం ఏమిటి? అన్నది మాత్రం క్లియర్గా చెప్పడం లేదు. దీనితో చాలామంది విశ్లేషకులు ఏమంటున్నారు అంటే, ఇది ఒక నారేటివ్ కంట్రోల్ ప్రయత్నం కావచ్చు అని. అంటే ప్రజలకు ఒక నిర్దిష్టమైన కథను చూపించడం. ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని చూస్తే, ఇది కేవలం రెండు దేశాల మధ్య ఉన్న సమస్య కాదు. ఇది ఒక పెద్ద అంతర్జాతీయ రాజకీయ ఆటలా కనిపిస్తోంది. ఎవరు ఏం చెబుతున్నారు? ఎందుకు చెబుతున్నారు? దాని వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఇవి అన్ని ఇప్పుడు విశ్లేషించాల్సిన అంశాలు. ఇక మరో ముఖ్యమైన విషయం. అమెరికా ఇప్పుడు మధ్యవర్తిత్వం కోసం ఇతర దేశాల వైపు చూస్తోందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ పేరు ఇక్కడ వినిపిస్తోంది. ఇది చాలా ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే ఒకవేళ అమెరికా బలమైన స్థితిలో ఉంటే ఎందుకు మరో దేశం సహాయం తీసుకోవాలి? ఇది సహజంగానే అనుమానాలకు దారి తీస్తుంది. ఇప్పుడు ప్రేక్షకులారా, ఈ విషయాన్ని భారతదేశ దృష్టిలో కూడా చూడాలి. ఎందుకంటే మనకు సమీపంలో ఉన్న దేశం పాకిస్తాన్. అందుకే ఈ పరిణామం మనకు కూడా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. పాకిస్తాన్ పాత్ర ఏమిటి? ఎందుకు అది మధ్యవర్తిగా వస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి మనం రెండో భాగంలో మరింత లోతుగా విశ్లేషిస్తాం. ఇక చివరిగా ఈ భాగాన్ని ముగించే ముందు ఒక విషయం చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే నిజం ఒకటేనా? లేక ప్రతి దేశం తమకు అనుకూలంగా కథ చెబుతోందా అన్నది మనమే ఆలోచించాలి. మీరు ఏమనుకుంటున్నారు? ఈ పరిస్థితిలో నిజం ఎవరి వైపు ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరిన్ని విశ్లేషణ కోసం వెంటనే రెండో భాగానికి వెళ్ళుదాం.